ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ శ్రీరామనవమి సందర్భంగా మన ముందు రాకాస మూవీ టీం ఉన్నారు. హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ ఉన్నారనమాట. వాళ్ళ గురించి మరిన్ని విశేషాలు నేను కాదు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అతిథులకు నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అంతా కుశలమేనా? అంత బాగుందండి. ఓకే. శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా మీ అందరికి. అయ్యో నేను చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. అండ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ ముందుగా. అండ్ ఇంట్లో పండుగ వాతావరణం అంతా ఎలా ఉంది? అందరం అసలు చాలా చక్కగా అందరు ఇష్టంగా జరుపుకునే శ్రీరామనవమి. ముందుగా నిహారిక గారు, కొనిదెల ఫ్యామిలీ అంటేనే అసలు సకుటుంబ సపరివారు సమేతంగా చాలా చక్కగా గ్రాండ్గా జరుపుకుంటారు, ఏ పండుగలైనా ఏ ఫంక్షన్స్ అయినా. మరి శ్రీరామనవమి ఎలా చేసుకుంటున్నారు? వాతావరణం అంతా ఎలా ఉంది ఇంట్లో? చాలా బాగుంటుందండి. అంటే మాకు హనుమంతుడు మా ఇంటి దైవంలాగా పూజిస్తారు. బట్ ఆబ్వియస్లీ ఆయన బాస్ అంటే శ్రీరాముడిని కూడా అలాగే. నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి రాముల వారు అంటే చాలా ఇష్టం. అవునా? నాకు రామాయణం చెప్పినప్పుడు నాకు అది దేవుడి కథ అన్నట్టు చెప్పలేదు, నార్మల్గా ఒక స్టోరీ చెప్పినట్టు చెప్పారు. సో అప్పుడే నాకు రాముడు గారు లేకపోతే లక్ష్మణుడు వీళ్ళ క్వాలిటీస్ చాలా నచ్చేవి యాజ్ బ్రదర్స్, యాజ్ సన్స్. సో అప్పటి నుంచి చాలా చాలా ఇష్టం అనమాట. అది చాలా ఎక్కువ, అది ఒక ఏమంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్ని ఎంత ఇష్టపడతారో అంతకన్నా ఎక్కువ నాకు చిన్నప్పటి నుంచి ఉండింది. నాకు ఎవరు చిన్నప్పటి నాకు నేనంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అంటే ఫస్ట్ రాముడు అని చెప్పేదాన్ని అనమాట. సో అట్లా మా ఇంట్లో కూడా చాలా బాగా జరుపుకుంటారండి. నాకు చిన్నప్పటి నుంచి శ్రీరామనవమి అంటే పానకం. అంటే చిన్నప్పుడు ఆ రోజే చేస్తారేమో, ఇంకే రోజు చేయకూడదేమో సంవత్సరంలో అనుకున్నాను. అంటే సాధారణంగా మీరు కూడా గ్లాసులు పానకం తాగడం ఆ రోజంతా అలానే 1 లీటర్ తాగుతారా రోజంతా? ఓకే. అంటే ఇంచుమించుగా శ్రీరామనవమి మీ ఇంట్లోనే ప్రతిబింబిస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారిని, నాగబాబు గారిని, వీళ్ళని, ఈ పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళ బ్రదర్స్ బాండింగ్ అంతా కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది కదా. థ్యాంక్ యూ. సూపర్. అండ్ సంగీత్ గారు, మీరంతా కొంచెం యూత్కి చాలా దగ్గరగా ఉంటారు. ఎవరైతే పండుగలు వచ్చాయో వాళ్ళని చాలా బతిమలాడాలి, పొద్దున్నే లేపాలి, ఇలా ఉంటుంది. మీతో కూడా అలానే ఉంటుందా ఇంట్లో? మా మమ్మీ మెసేజ్ చేశారండి, నిజాలని చెప్తుంటారు. బట్ నేను చాలా ప్రిపేర్ అయినా, మీరు సీక్రెట్ బయట పెట్టేశారు. బట్ అవునండి, పొద్దున్నే లేచి రాముడు చక్కగా చెప్దాం అనుకున్నాను. బట్ లేదండి, ఇంకా దొరికిపోయినా కాబట్టి. అవునండి, కొంచెం మనం లేజియర్ సైడ్ అనమాట. అంటే మామూలుగా చిన్నప్పుడు పెరిగేటప్పుడు మనకి పండుగలకి హాలిడేలు వస్తారు కాబట్టి పండగ అంటే అది దేవుడి పండగే కాదు, మాలాంటి లేజీ వాళ్ళకి కూడా పెద్ద పండగ అనమాట. పడుకోవచ్చండి. సో ప్రతిసారి అమ్మయ్య రేపు హాలిడే అంటే పడుకోవచ్చు అనుకుంటాం, కానీ పొద్దునే మమ్మీ వచ్చి ఫస్ట్ ఫ్యాన్ ఆపేసి లైట్ వేసేసి మన కిటికీలు కట్టెలను తెచ్చేసి, అంటే ఏ విధంగా ఓ మనిషి నిద్ర లేకపోతే అన్ని విధాలుగా వాళ్ళు లేపేస్తారండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాతావరణం ఉందంటే మా యూత్ ఎంత సంతోషిస్తారో తెలుసు. మనందరం ఒకటే పార్టీ అండి. సో దాని తర్వాత లేచి స్నానం చేసి, ఫస్ట్ స్నానం చేయాలి. స్నానం చేయకుండా రూమ్ బయటికి అసలు రానివ్వరు మదర్. అండ్ ఎన్నో మెమరీస్ గుర్తొస్తున్నాయి. నయన్ సారిక, మీరు మన ఈ శ్రీరామనవమి కానీ ఈ తెలుగు పండుగలన్నీ చేసుకోవడం చాలా తక్కువ కదా? తక్కువ కొంచెం. ఫ్రమ్ మహారాష్ట్ర, బట్ రామనవమి నేను విన్నాను షిర్డీలో చాలా బాగా చేస్తారు అని. సో ఐ వాంట్ టు విట్నెస్ దట్ వన్స్ ఇన్ మై లైఫ్. ఓకే. మరి ఈసారి రాకాస టీంతో ఏమన్నా పండుగ జరుపుకునే ఛాన్సెస్ ఉన్నాయా? మీరు ఇక్కడికి పిలిచారు కదండి, ఇక్కడికి వచ్చాను. భద్రాచలంలో చూసినట్టే ఉన్నాయి. థ్యాంక్ యూ. నేను లాస్ట్ ఇయర్ భద్రాచలంలో ఉన్నాను శ్రీరామనవమికి. అవునా? చాలా అదొక సూపర్ ఎక్స్పీరియన్స్. ఈసారి ఒకటి తెలుసుకోబోతున్నాను. ఈసారి శ్రీరామనవమికి మన షూట్ తర్వాత మీరు ఎటు వెళ్ళబోతున్నారు చెప్తే మా ఫ్యాన్స్ అటు వచ్చేస్తారు. మేమే థియేటర్కి వస్తామండి. మేమే సినిమాతో పాటు మేమే థియేటర్కి వస్తున్నాం. వాట్ ఏ స్మార్ట్ ఆన్సర్ అండి. అండ్ మీకు శ్రీరామనవమి గురించి ఏమన్నా ప్రత్యేక స్పెషాలిటీ తెలుసా? తెలుసుకోవాలంటే నాలెడ్జ్ లేదు, కానీ ఐ వాంట్ టు నో. శ్రీరామనవమి ఏ దేవుడికి సెలబ్రేట్ చేసుకుంటారు అది చెప్పు. శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు. అయ్యో, ఇప్పుడు దేవుడు కూడా అబ్బా ఎంత చక్కగా చెప్పావమ్మా అన్నట్టు చూస్తారు. శ్రీరాముడు కూడా అంత బాగా చెప్పారు గారు. ఎందుకంటే నేను యాజ్ అ పర్సన్ ఐఎమ్ లైక్ యునో
if I want to express something, I won't go to temple and pray, and like I'm not that person. I'm like, Okay. Bhagwan ji, please do this for me, please. That rapport I have. ఓహో అలానా, అవును. ఓకే. ఇలా కూడా ప్రే చేయొచ్చు అని నాకు Like ఇప్పుడే friends, like తెలిసింది. best friends. మీరు ఇలాంటి టిప్స్ ఫాలో అవడం ఈజీ మీకు, సంగీత్ గారు? లేదండి, మమ్మీ కొట్టి తీసుకెళ్తారు. అయ్యో, మనం కంపల్సరీ టెంపుల్స్కి వెళ్ళాలండి. సూపర్ క్యూట్. అండ్ మనము శ్రీరామనవమి అంటే పానకం డెఫినెట్ గా ఉండాల్సిందే. సో అది వస్తుంది, జస్ట్ మనం ఈ లోపు చక్కగా అంటే ముందే ఇచ్చేస్తే మొత్తం తాగిస్తారు, ఇక్కడ ఎవరికి ఉండదని లాస్ట్ లో అందరికి ఇచ్చి మీకు అంటే మినిమం 1 లీటర్ ఉండాలని చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. సో అది వచ్చేలోపు మనం చక్కగా రాకాస గురించి మాట్లాడదాం. అంటే పండగలో ఏదో రాకాస అంటే ఒక రాక్షసి గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మన ప్రొడ్యూసర్ గారితో స్టార్ట్ చేద్దాం. అంటే స్టోరీ ఫస్ట్ మీ దగ్గరకు వచ్చిందా లేకపోతే మన హీరో దగ్గరికి వెళ్ళిందా? సంగీత్ దగ్గరికి ఫస్ట్ సంగీత్ గారి దగ్గరికి వెళ్ళి మీ దాకా ఎలా వచ్చింది? అంటే మా డైరెక్టర్ మాన్సా శర్మ గారు, మేము ఆల్రెడీ ఒక 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. ఇది నాది దాంతోటి 4th ప్రాజెక్ట్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని ఒక వెబ్ సిరీస్ చేసాం, అందులో మేము సంగీత్తో కొలాబరేట్ అయ్యామన్నమాట. ఓకే. సో ఆవిడ ఇంకా సంగీత్ ఇంకా మహేష్ ఉపలాని ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్టర్, ఈ సినిమాకి రైటింగ్ కూడా చేశారు. సో వాళ్ళ ముగ్గురు ఒక జట్టు అన్నమాట. సో వచ్చిన కథలన్నీ మాట్లాడుకుంటుంటారు. అలా ఒకరోజు డిస్కషన్లో ఆయనకి మాన్సా గారు చెప్పిన కథ నచ్చి, ఓకే న్యాక గారికి చెప్దాం అనుకుంటున్నాను. అప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పారు. నేను అసలు ఇలాంటి జాన్రా ఒకటి చేస్తారు అని అనుకోలేదు. అంటే ఒక ఫ్యాంటసీ, యూనో విఠలాచార్య గారి లాంటి కథలు మళ్ళీ తిరిగి చూపిస్తారు అలాంటివని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏదో ఫ్యామిలీ కామెడీ డ్రామా లాగా చెప్తారు అనుకున్నా. సో నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను ఫస్ట్ కథ విని. అండ్ ఇలాంటి కథ థియేటర్లో వస్తుంది, మంచిగా టీజర్లు, ట్రైలర్లు, పాటలు అన్నీ బాగుండి ప్రమోషన్స్ బాగా చేసి నా దాకా తెచ్చారంటే యాజ్ అన్ ఆడియన్స్ నేను వెళ్ళి చూడడానికి ఇష్టపడతాను ఇలాంటి సినిమా. సో నా దాకా ప్రొడక్షన్ కోసం వచ్చింది కాబట్టి నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు అని చెప్పి. నిజమే. అండ్ అందులో ప్రధానంగా మా అందరికీ తెలుసుకోవాలనిపించిన విషయం ఏంటంటే, మీరు రీసెంట్గా చాలాసార్లు చెప్పారు, ఎవరన్నా యంగ్ జనరేషన్ కానీ యంగ్ బ్లడ్ కానీ కొత్త కథలు చూస్తే చాలా ముచ్చటేస్తుంది అని చెప్పారు. సో అలా మీకు ఈ కథలో బాగా ముచ్చటేసి మీరు కూడా చాలా ఎఫెక్టివ్గా ప్రమోషన్స్లో వర్క్ చేస్తున్నారు, ముందుండి నడిపిస్తున్నారు అనే చెప్పొచ్చు. సో అంత ఇష్టంగా అనిపించిన ముచ్చటేసిన విషయం ఏంటి? మొన్న ఎక్కడో ఇంకో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరో అన్నారు, న్యారిక ఇంత ఈజీగా జస్ట్ ఫ్యాంటసీ కామెడీ సినిమా తీసుకోరే అంటే, అదేంటి సార్ అలా అంటారు, అది కూడా ఒక జాన్రానే కదా అన్న. అయితే అట్లా లేదు, మాకు ఏదో అనిపిస్తుంది అంటే సినిమా చూడండి ఉంటే ఉంటుంది, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. అంటే ఈ మధ్యన చాలా సినిమాలు యునో మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు, అందరు ఎంజాయ్ చేస్తారు అని ప్రమోషన్ అయితే చేస్తున్నారు. కానీ యాక్చువల్గా థియేటర్కి ఫ్యామిలీతో వెళ్తే సినిమా అంతా కంఫర్టబుల్గా చూసేలాగా ఉండట్లేదు. ఏదో ఒక సీన్ అయినా, ఒక జోక్ అయినా, ఒక పాట అయినా ఏంటి ఇలా ఉంది అని కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం మనం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. అలాంటి కొన్ని మూవీస్ ఉన్నాయి. అలా ఉండకూడదు, మనం చెప్పేదే చెయ్యాలి అని. అంటే ఈ సినిమా అలా కాదు. మేము ఎలాగైతే ప్రమోట్ చేస్తున్నామో ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఆ ప్రపంచంలోకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి నవ్వుకొని, మేము ఏదైతే ఎమోషన్ మీరు ఫీల్ అవ్వాలని చేస్తున్నామో అది మీరు ఫుల్గా ఫీల్ అయ్యి సినిమా బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా చూసాము, ఫ్యామిలీతోటి క్లీన్ కామెడీ నవ్వుకున్నాం, చాలా ఎంజాయ్ చేసాం అన్న ఫీలింగ్ వస్తుంది థియేటర్ నుంచి బయటకు వచ్చాక. సో దట్ ఈస్ ద రీజన్ నాకు సినిమా చాలా నచ్చింది. ఎందుకంటే ఒక కామెడీతో పాటు ఆ ఫ్యాంటసీ తీసుకొస్తూ ఆ రియల్నెస్ని ఉంచారు మాన్సా రాసేటప్పుడు. సో అది నాకు చాలా నచ్చింది. అదేదో ఆ క్యారెక్టర్కి కనెక్షన్ లేకుండా ఏదో అబ్సర్డ్గా లేదు. క్యారెక్టర్స్ అన్నీ వీళ్ళవి మనకు తెలిసినట్టు, మనం చూసినట్టు, మనం బిహేవ్ చేసినట్టే చేస్తున్నాయి. అందులో డైలాగ్స్ కూడా చాలా కనెక్టింగ్గా, కొన్ని అసలు చాలా మాట్లాడాలి. ఆ డైలాగ్స్ విన్న తర్వాత నాకు నవ్వు వచ్చింది. కానీ మీరు ఇప్పుడు చెప్పిన దానికి మన ఆడియన్స్ తరపున మీకు ఇలా దిస్తుంది, అబ్బా ఎంత చక్కగా చూడరా నిహారిక మన కోసం, మన ఫ్యామిలీ కోసం ఎంత మంచి సినిమా తీసుకుంటే. అంటే మనకి సమ్మర్ హాలిడేస్ అంటే సినిమాలు కదండి, చాలా కనెక్ట్ అవుతాం. ఎగ్జాక్ట్లీ, అది ఏ రీజన్ కైనా మనకు సినిమాలు అంటే ఇష్టం. చల్లగా ఏసీలో కూర్చోవచ్చు అని కూడా కొంతమంది వెళ్తారు. వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, సమ్మర్ హాలిడేస్ కి సినిమాకి చాలా అది ఒక మంచి కనెక్షన్ ఉంటుంది. సో అలా సమ్మర్ హాలిడేస్ లో మనకు ఫ్యామిలీ అందరు పిల్లలు హాలిడేస్ కి ఇంటికి వస్తారు. సో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు, ఎస్పెషల్లీ ఇలాంటి పండుగలు ఉన్న టైంలో. సో
వై నాట్ గివ్ అ ఫ్యామిలీ అసలు బోర్ కొట్టిందంటే సినిమా, లేదు పండుగ వచ్చిందంటే ఫ్యామిలీ కలిసాం కదా అందరం కలిసి సినిమా, లేదా వీకెండ్ వచ్చిందా సినిమా 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 అంతే. సంగీత్ గారు అన్ని సినిమాలు చేసినప్పటికీ మీకు ఇప్పటికీ స్టిల్ మిమ్మల్ని మ్యాడ్ స్క్వేర్ అలా గుర్తుపెట్టుకుంటున్నారు. ఇది ఒక్కసారిగా కంప్లీట్ డిఫరెంట్ జానరాకి వచ్చారు. సో మీ స్టెప్ ఇది మీరు డేర్ చేశారా లేకపోతే బాగుంది అనిపించిందా? డేర్ ఏం లేదండి, కథ బాగుంది, నేను చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆవిడ వచ్చారు అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది, చేస్తాం అంతే. అంత సినిమా బాగుండాలండి, అది ఏ జానర్ అయినా జనాలు చూస్తారు, అది జస్ట్ సినిమా బాగుండాలి ఫస్ట్. ఆ బాగుంటుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది, వెంటనే స్టార్ట్ చేసుకున్నాం. బట్ బిఫోర్ ఆడియన్స్ ఎక్కువగా కొంచెం నవ్వుకుందాం బాగా లైఫ్లో అన్ని చిరాకులు ఉంటాయి కదా, కాస్త నవ్వుకుందాము అని వెళ్ళినప్పుడు మరి ఇది కొంచెం సస్పెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది, ఈ ఫన్ ఇదంతా మరి సంగీత్ నుంచి ఏమన్నా మిస్ అవుతామా అని అనుకుంటూ ఉంటారు. మరి దాని మా ప్రమోషన్ చూస్తే మీకేమనిపించింది చెప్పండి? మేము నవ్వుతూనే ఉంటాం. నేనైతే ట్రైలర్ చూసినప్పుడు ఒక మాటకి నవ్వొచ్చిందంటే ఓ స్త్రీ రేపురా అన్నప్పుడు నాకు ఎంత నవ్వొచ్చిందంటే అప్పట్లో అందరు ఇంటి ముందు టీజర్ చూసి నవ్వారు కదండి, అవే ఉంటాయి సినిమాలో, దాంతో ఇంకా ఎక్కువ ఉంటాయి, దాంతో పాటు మంచి కథ కూడా ఉంటుందండి, అదైతే పక్క. అంటే మూవీలో సందర్భంగా ఆ మాటను బట్టి చూస్తే మనం గతంలో ఇంతకుముందు చిన్నప్పుడు అందరూ ఎలా చేసేవారు, ఇలాంటి చాలా క్యూట్గా నాటీగా అనిపించే థింగ్స్ చేసేవారు, ఓ స్త్రీ రేపురా అనడం. అలా మీరు చేసిన నాటీ థింగ్స్ ఏంటి? అది నాటి థింగ్ అండి బాబు, అది నాకు నమ్మకం అండి, నిజం కొంచెం వాళ్ళు నమ్ముతారు. అయ్యో అది మన దగ్గర జరిగిన ఇన్సిడెంటే కదండి బాబు, ఇళ్ళ మీద రాయడం ఇవన్నీ నాటి కాదులేండి, అది కొంచెం స్కేరీయే, మనం దాన్ని టచ్ చేయొద్దు. మీరు నిజంగా నమ్ముతారా అది? లేదు నమ్మనండి, అనవసరంగా ఎందుకు, ఎవరైతే నమ్ముతారో వాళ్ళు అదే ఈవిడ. బట్ నిజంగా అవుతుందా అని, అంటే చంద్రముఖి ఆ టైంలో రాత్రి నడుచుకుంటూ వస్తుంది, ఈవిడ నమ్మారండి. అవునా, మీరు నమ్మారని? ఆవిడకి చాలా భయం. నిజమా? అవునా? అందుకే దేవుడి మీద భక్తి ఎక్కువ. నేను నమ్మను, కానీ నమ్మను 10 సార్లు అంటే దయ్యానికి ఈగో హట్టే వచ్చేస్తేమోనని ఎందుకు అనవసరంగా. ఓ ఇలా కూడా ఉంటుంది, ఎందుకైనా మంచిది రెచ్చగొట్టుకున్నాను ఉంటుంది అనమాట. సూపర్ అండి. అండ్ నయన్ గారు, మీరు అన్ని హిట్ మూవీస్ అంటే మీరు ఇది లక్కగా ఫీల్ అవుతారా, లైక్ ఎవ్రీ మూవీ చేస్తూ ఉన్నా హిట్ వస్తుంది, సో ఈ మూవీ కూడా నాకు ఈ సమ్మర్ హిట్ అవ్వబోతుంది అని మీరు అనుకుంటున్నారా? హిట్ అవుతుంది అని కోరుకుంటున్నా, కానీ లక్ ఫ్యాక్టర్ అనేది కాదు, ఇది మొత్తం టీమ్ వర్క్ డెఫినెట్లీ. కానీ అందరూ చాలా కష్టపడ్డారు, అందరూ చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని డీల్ చేశారు. సో లక్ ఫ్యాక్టర్ జస్ట్ 5% ఉంటుంది, మా అందరిది కలిపి 5% ఉంటుంది, 95% అయితే హార్డ్ వర్క్ ఉంటుంది ఏ మూవీకైనా. సో ఆబ్స్టకల్స్ అయితే వస్తూనే ఉంటాయి, కానీ అది డీల్ చేయడం మెయిన్. అండ్ సంగీత గారు కామెడీ టైమింగ్ కానీ ఇవన్నీ కొంచెం మ్యాచ్ చేయడం మీకు లాంగ్వేజ్ తో కష్టం అనిపించిందా, లేకపోతే ఆఫ్ స్క్రీన్ అంత బాగా మాట్లాడుతున్నారు కానీ తెలుగు నేర్చేసుకుంది అమ్మాయి? నేర్చేసుకున్నారు. అవును, లాంగ్వేజ్ అయితే లైక్ ఐఎమ్ క్విక్ ఎట్ లెర్నింగ్ లాంగ్వేజెస్, సో అది నాకు ప్లస్ పాయింట్ అనమాట. అండ్ హిస్ కామెడీ టైమింగ్ ఆన్ స్క్రీన్ ఇస్ గుడ్, నైస్, వెరీ నైస్, కానీ ఆఫ్ స్క్రీన్ ఆల్సో ఇట్స్ వెరీ నైస్. తను కూడా స్క్రీన్ మీద బాగా అవుతుంది, బయట ఇంకా ఎక్కువ అవుతుంది, సో నాకు ఇంకా ఈజీ అనమాట, నేనేం చేస్తాను అవుతానే ఉంటుంది. నిజంగా మీకు చాలా ఈజీ. మీకు కూడా ఎక్కువగా ఫన్ జోన్ నేను కూడా ఎక్కువ అవుతాను, నేను వేరే అడిగేలోపే నవ్వుతాను అనుకుని చెప్పబోతున్నారు. అండ్ ఈ ఫన్ జోనర్స్ ఇవన్నీ కూడా కొన్నిసార్లు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినప్పుడు కొన్ని రీసెంట్ మూవీస్ కూడా చాలా చూసాము, అవి అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయాయి. సో మనం అరే ప్రమోషన్స్ ఇంత చేస్తున్నారు కదా, మరి నిజంగానే మనం అంత హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతామా అనే ఫీలింగ్ వస్తుంది కదా, దానికి మీరు ఏం చెప్తారు? ఆడియన్స్ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎక్స్పెక్టేషన్స్ తోటి కూర్చున్నారు అంటే మనం కరెక్ట్ మన సినిమా ఎత్తుకోవడమే కరెక్ట్గా ఎత్తుకోలేదండి. వాళ్ళు సినిమా థియేటర్కి వచ్చి మనం సినిమా స్టార్ట్ చేసిన 5-10 minutesలో వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళిపోవాలి, వాళ్ళ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలి. ఎక్స్పెక్టేషన్స్ కాకుండా అక్కడికక్కడ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు మనకి సినిమా అయిపోయిన తర్వాత కొడుతున్నారు, ఎంత మంచి సినిమా, ఇది బాగుంటుంది అది బాగుంటుంది, సినిమా అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకుంటాం. సో అలా చేయాలి, దట్ ఈస్ వాట్ అ గుడ్ ఫిలిం డస్ అని నా నమ్మకం. అలాంటి సినిమానే చేసామని కాన్ఫిడెన్స్. అండ్ మీకు కూడా ఆఫ్ స్క్రీన్ సెట్స్లోకి వెళ్ళినప్పుడు మీకు భయం కదా దయ్యాలంటే, మరి ఆ సెటప్ ఇవన్నీ చూసినప్పుడు మీరు భయపడలేదా? ఎందుకు వచ్చింది లేదు నేను రాను మీరు కానీ అన్న. ఎక్కడంటే మేము భోపాల్లో ఒక ఫోర్ట్లో షూట్ చేసాం, సింగర్ ఫోర్ట్. సినిమాల్లో ఇలా టీజర్లో సంగీత్ ఇలా చేయబట్టుకుంటే గట్టిగా అనిపిస్తాడు కదా, అవునవును, ఆ షార్ట్స్ అప్పుడు అనమాట. నేను చాలా భయపడ్డాను. నేను ఒక 20 ఒక అరగంట ఉన్నాను ఆ సెట్లో. దాని తర్వాత ఇంకా ప్రొడక్షన్ సైడ్ వెళ్ళి కూర్చొని
బ్రేక్ ఇచ్చినప్పుడు చెప్తారు కదా మనకి, ఓకే నేను మంటేసుకొని కూర్చున్నాను నేను విత్ మై రెస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ టీమ్. నాకు కొంచెం చీకటి ఇలాంటి నిర్మానుష్యమైన ప్లేస్లు అలాంటివంటే చాలా భయం. యాక్చువల్లీ సినిమాలో హారర్ ఫేస్ ఫీల్ అయ్యేది, అంటే నాట్ ఈవెన్ హారర్, ఆ భయం ఫీల్ అయ్యేది ఈయనే. కానీ మీకు నవ్వు వస్తుంటది. కానీ మనకి చాలా నవ్వు వస్తుంది. whatever ఆ దెయ్యం ఏదైతే అంటున్నారో దట్ ఎలిమెంట్ ఇస్ ఆల్సో వెరీ స్మాల్. దేర్ ఇస్ అ బిగ్గర్ స్టోరీ టు దిస్. జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అది తెలుసుకోవాలంటే థియేటర్స్ కి రావాలి. కుట్టించుకుని వస్తాం. మీకు కూడా ఆఫ్ స్క్రీన్ ఏవో ఒక సమ్ క్రీపీ థింగ్స్ మీరు ఏదైనా ఫీల్ అవ్వడము, మీరు ఇమాజిన్ చేసుకోవడం ఇవన్నీ జరిగాయి. నేను పెద్ద నమ్మనండి యాక్చువల్లీ, వెరీ ఆనెస్ట్లీ. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీస్. ఒకసారి కనిపిస్తే నమ్మంత వస్తుంది. సరే, we will see. మీరు ఇలాగే అంటుంటే we will wait and see. Okay boss. నిహారిక గారు, లైక్ ఇప్పుడు ఈ మూవీ మీరు చేస్తున్నారు కాబట్టి ఇంట్లో కూడా ఇప్పుడు కొత్త జోనరాకి వెళ్తున్నావు, రిస్క్ ఎందుకులే, కొంచెం రెగ్యులర్ స్టైల్ ఫ్యామిలీ ఆడియన్స్తో ఇంతకుముందు చేసావు, అలా స్టైల్గా ఏమన్నా చెయ్యి అని ఏమన్నా మీకు ఫీడ్బ్యాక్స్ సజెషన్స్ వచ్చాయా? నేను అసలు మామూలుగానే ఎప్పుడు ఒకటే జానరా చేయాలి, ఈ టెంప్లెట్లో వర్క్ అయింది కదా ఇదే టెంప్లెట్లో చేద్దామంటే సినిమా అనేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే మనం క్యాల్కులేషన్స్ చేసుకొని చేయడానికి ఇది కార్పొరేట్ ఇది కాదు, ఇది కాన్సార్. కార్పొరేట్ ఇది కాదు. సినిమా ఇస్ అన్ ఆర్ట్ ఫామ్. ఆర్ట్ ఫామ్లో యూ నీడ్ టు పుట్ యువర్ హార్ట్ ఇన్. మీరు ఇన్స్టింగ్స్ తోటి గట్ ఫీలింగ్ తోటి వెళ్ళాలి, ఇంకా మోర్ దెన్ నంబర్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో నాకు కమిటీ కుర్రోళ్ళు కథ వినిన తర్వాత 100% నేను ఈ కథ బ్యాక్ చేయాలి నాకు ఎంతైతే అనిపించిందో, రాకాస కథ వినిన తర్వాత కూడా చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అని చేయాలనిపించింది. జానరాస్ డిఫరెంట్ అయినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఎంటర్టైన్ ఫీల్ అవ్వడం అనేది నా మోటివ్. అది ఉంటుంది. సంగీత గారు, ఇప్పుడు డైరెక్టర్ గారి గురించి మాట్లాడితే మానస గారి ఆ డైరెక్షన్ స్టైల్ ఇదంతా కూడా మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇంతకుముందు మీరు మ్యాడ్ స్క్వేర్ చేశారు, అందులో కామెడీ టైమింగ్ డిఫరెంట్, అండ్ ఆల్రెడీ మీరు వెల్ నోన్ డైరెక్టర్ సన్ అవ్వడం వల్ల మీకు అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ వర్క్స్ ఇవన్నీ ఐడియా ఉంటాయి. సో ఇది ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది, వర్క్ ఎక్కువగా నచ్చింది ఏంటి మీకు? అంటే నాకు వెరీ ఆనెస్ట్లీ నాకు యాక్టింగ్ తప్ప వేరే ఫిల్మ్ మేకింగ్ గురించి అంత నాలెడ్జ్ లేదండి, నాకు తెలుసుకోవాలని కూడా లేదు. ఎక్స్ట్రా అంటే నా వర్క్ ఒకటి నేను ఫోకస్ చేస్తే, అంటే ఎవ్రీథింగ్ ఎల్స్ షుడ్ ఎలివేట్ మై పర్ఫార్మెన్స్, కాబట్టి ఐ షుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ మై థింగ్. ఎవరి పని వాళ్ళు చేయాలి, నేను నా పని నేను చేసుకున్నాను. నాకు వేరే దాంట్లో అంత నాలెడ్జ్ కూడా లేదు కదా, తెలియని విషయాలు అసలు వేలు పెట్టకూడదని. మాన్సా గారితో వన్ థింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ విత్ హర్ అండి, షీ ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ స్పాంటేనిటీ. అంటే అప్పటికప్పుడు అంటే ఫర్ హర్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఒక మీటర్లో, కథ ఏ మీటర్లో వెళ్తుందో ఆ ఫ్లో ఏంటి, ఆ కథ ఏంటి, అది యాక్చువల్లీ ఇంకా చాలా కష్టం అండి. చాలా మంది స్పాంటేనియస్గా చేయడం కష్టం అనుకుంటారు, కాదండి. ఫ్రీ ఫ్లో ఈజ్ వెరీ ఈజీ. బట్ ఒక స్ట్రిక్ట్ బౌండరీస్ అండ్ రెస్ట్రిక్షన్స్తో చేస్తూ దాన్ని న్యాచురల్గా అరే స్పాంటేనియస్గా చేశారని చూపించడం చాలా కష్టం. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరికంటే షీఈ్ వెరీ డిఫరెంట్ బికాజ్ షీఈ్ వెరీ పర్టికులర్. ఆవిడకి ఎక్స్ప్రెషన్ ఇలా కావాలంటే అలాగే కావాలి. అది మనకు అప్పుడు అదేంటి ఏముంది అందులో, ఇప్పుడు వేరే ఎక్స్ప్రెషన్ తప్పేంటి ఇలాంటివన్నీ వస్తుంటాయండి. బట్ మనకి ఎడిట్ చూసిన తర్వాత అమ్మ ఆవిడ సీన్ ముందు సీన్ కూడా గుర్తు తెచ్చుకున్నారు, దాని తర్వాత గుర్తు తెచ్చుకున్నారు ఆవిడ. సో డైరెక్టర్కి అంత క్లారిటీ ఉంటే కానీ యూ కాంట్ గో హెడ్ ఎస్పెషల్లీ ఇన్ జానర్స్ లైక్ దిస్. ఎందుకంటే ఇది ఫన్ జరుగుతుంటుంది, కొంచెం సీరియస్గా ఉంటుంది, కొంచెం అడ్వెంచర్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ గ్రాఫ్ మెయింటైన్ చేయాలండి, ఒక కథ గ్రాఫ్ మెయింటైన్ చేయాలి. అంటే క్విక్గా టోన్ మారిపోయి అంటే ఆడియన్స్ నేను ఏ ఎమోషన్ ఫీల్ అవ్వాలనే తెలిసే లోపే వేరే ఎమోషన్కి వెళ్ళిపోతే గజిబిజి అయిపోతుంది. సో ఆ విషయంలో షీ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్. మెయిన్ గా ఈ మూవీస్ లో లాజిక్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అదే అంటే డెఫినెట్లీ చూసిన తర్వాత దేర్ ఆర్ వెరీ డెడికేటెడ్ యూట్యూబ్ పేజెస్ విచ్ విల్ పాయింట్ అవుట్ మిస్టేక్స్. ఎందుకంటే మేము ఎవరు పర్ఫెక్ట్ కాదు, మేము 100% ఇస్తాం, అందులో 90% మాత్రం వి కవర్డ్ ఎవ్రీ లాజిక్ అండి. మిగతా 10% వి కాల్ ఇట్ కమర్షియల్ సినిమా అనమాట. సూపర్. అండ్ మరి కామెడీలో కూడా ఇంతకు ముందు అంతా యూత్ఫుల్ అంటే గ్యాంగ్ తో ఫన్నీగా వెళ్ళిన సిచ్యువేషన్, ఇప్పుడు మీరు గెటప్ సీన్ గారితో కానీ వెనల్ కిషోర్ గారితో ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అంటారు? గెటప్ సీన్ గారితో నా కెమిస్ట్రీ చెప్పక్కర్లేదండి, అద్భుతంగా ఉంటుంది. ఫిజిక్స్ బయాలజీ వదిలేండి, కెమిస్ట్రీ ఫిజిక్స్ చాలా బాగుంటుంది. నేను సైన్స్ చెప్పాను అంతే. సో ఆయనతో నేను ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పుడు వర్క్ చేశాను కాబట్టి మా టైమింగ్ చాలా బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు అండి. మేము ఇద్దరం ఆయన ఒక పంచ్ చేస్తే దాని రియాక్షన్ అది ఎలా ఉంటుంది, ఆ రియాక్షన్ మీద ఆయన పంచ్ మళ్ళీ ఉంటుంది, అవి మాకు బ్లైండ్గా వెళ్ళిపోతాం అనమాట. అంటే కళ్ళు మూసుకుని క్రికెట్ ఆడేసినట్టే ఇంకా ఆయనతో. సో
ఈ సినిమాలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ త్రూ అవుట్ ఉంటుందండి. అండ్ ద క్యారెక్టర్స్ ఆర్ సో డిఫరెంట్. ఒకడు ఊర్లో ఉండిపోయాడు, ఒకడు అమెరికా నుంచి మళ్ళీ ఊరికి వచ్చాడు. వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళిద్దరి మీద ఆనెస్ట్లీ సెపరేట్ సినిమా కూడా చేస్తండి. బాలు వీరు అని. ఏం టైటిల్? బాలు వీరు. ఓకే ఓకే, సూపర్. వీర బాలు. సో ఇల్ బి వెరీ నైస్ అండి. అండ్ కిషోర్ గారు ప్లస్ తనిఖీల భరణి గారు, ఆశిష్ విద్యార్థి గారు, బ్రహ్మాజీ గారు, రోహిణి గారు, there are a lot of brilliant actors and senior actors that we got the opportunity to work with. So very happy. And మీకు చూసినప్పుడు ఎక్కడ ఎవరు వీళ్ళు మనకు తెలియదు, మనకు కనెక్ట్ అవ్వలేకపోతున్న ఫీలింగ్ అయితే రాదండి. మీరు చూడగానే బికాజ్ యూ సీన్ ఆల్ ది సీనియర్ యాక్టర్స్ ఎప్పటి నుంచో వెంటనే కనెక్ట్ అయిపోయి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారని వి బిలీవ్. అదే మాకు మొత్తం ఏం చేస్తున్నారంటే ఇట్లా చాలా బాగుంటుంది, మీరు రావాలని హిప్నటైజ్ చేస్తున్నారు ఫన్తో. ఇలా ఫన్ ఉంటుంది వచ్చేయండి అని. సో అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు, April 3rd వరకు అయితే. సో అండ్ నయన్ గారు, మీరు స్క్రిప్ట్ చూసింగ్ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు అని అనిపించింది ఇప్పటివరకు చేసిన మూవీస్లో కూడా. ఎందుకు అంత పర్టికులర్గా? అంటే ఎవరైనా ఆపర్చునిటీ వస్తే చాలు, లేదా చేసేద్దాము అనే థాట్లో ఉంటారు, బట్ మీరు ఎందుకు చూజీగా ఉన్నారు? నా బిలీఫ్ ఏంటంటే ఒక ఇయర్లో 10 మూవీస్ చేసిన, డూయింగ్ 2-3 films a year which are very different and something new, అది నాకు ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ నా క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా నా ఆడియన్స్కి ఏం ఇవ్వాలని నాకుంది అని అంటే లైక్ ఎవ్రీ క్యారెక్టర్ షుడ్ బి డిఫరెంట్. Like, you know, till now, whatever my movies have released in it was very different, like proper Godavari Ammai, like proper Nibbi. And in Ka, it was a matured character, like periodic drama, like Savitri types character. And in Vishnu Vinyasam, it was కొంచెం యూనిక్ క్యారెక్టర్. yeah, కొంచెం unique character and a bit bold also. And in Dilo, it's home, like girl next door, homely, very homely character. So అది నాకు ఆడియన్స్కి కొంచెం డిఫరెంట్, కొంచెం కొత్తగా. ఎవ్రీ టైమ్ ఐ కమ్ ఆన్ స్క్రీన్ ఐ వాంట్ టు గివ్ దెమ్ సంథింగ్ న్యూ అంతే. అండ్ కొన్నిసార్లు ఇలాంటి మూవీస్లో ఫన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఎప్పుడు సంగీత్ గారు ఎప్పుడు వస్తారు స్క్రీన్ మీదకి, అప్పుడే మాకు ఫన్ వస్తుంది అనే థాట్లో ఉంటుంది కదా. సో అక్కడ మాకు స్క్రీన్ స్పేస్ కానీ ఇవన్నీ నేను ఎలా మ్యాచ్ అవుతుంది అనే ఒక థాట్స్ ఏమైనా మీకు వచ్చాయి? ఐ వుడ్ సే ఇన్ దిస్ ఫిల్మ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ యాడ్స్ ఇంపార్టెన్స్ టు each other, I would say. Yeah, they complete each other. So if oka character miss ayin kuda, like the story won't be complete that way. ప్రతిదానికి రౌండ్ ఆఫ్ ఉంటుందండి. Yeah, ఊరికే ఉండాలి కదా అని ఉండరు. ఓకే, అది ఎక్కడో ఒకటి కనెక్ట్ అవుతుంది కథకి. yeah, ఓహో అందుకు పెట్టారా వీళ్ళని అని. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెంట్ ఆర్క్ ఉంది మూవీలో. సో డెఫినెట్లీ. ఓకే, నిహారిక గారు మెయిన్గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి మెయిన్గా ఫస్ట్ మా అందరికీ నచ్చింది, బట్ స్టిల్ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏంటంటే ముద్దపప్పు ఆవకాయ. ఆ సిరీస్ చాలా మంది ఇప్పటికి ఎంత మంది మిస్ అవుతున్నారు తెలుసా? ఓకే, నేను కూడా నేనే చూడలేదు. ముద్దపప్పు ఆవకాయ ఎక్కడ మన శత్రువులు ఎక్కడ ఉండరండి, చుట్టూ మన ఫ్రెండ్స్ రూపంలో అన్నట్టు చేశారు ఇప్పుడు. ఓకే, అండ్ నిజంగా అది ఎంతమంది మిస్ అవుతారంటే అందులో నేను కూడా ఒక పర్సన్ని. అసలు ఆ ముద్దపప్పు ఆవకాయని ఎందుకు మధ్యలో కంటిన్యూ చేయలేదు అనే ఫీలింగ్ లో ఉన్నా. అంతే రాసుకున్నామండి. అవునా? కానీ మీ క్యారెక్టర్ చాలా మందికి చాలా బాగా నచ్చింది. సో మీరు ఎందుకు కంటిన్యూ అవ్వాలనుకోలేదు? అండ్ ఆ తర్వాత సూర్యకాంతం రోల్ కానీ, అంటే మీ వే ఆఫ్ స్టైల్ కానీ మీరు చేసే రోల్స్ కానీ అవి చాలా డిఫరెంట్గా అండ్ మీకు చాలా దగ్గరగా కూడా ఉంటాయి. సో అంటే మీ అన్ని కాదు, ఒక మనసు నాకు అసలు అది సెట్ కాదు. సో అట్లా మీ నుంచి మేము కొంచెం క్యూట్గా బబ్లీగా అండ్ ఎట్ ద సేమ్ టైం ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉండే అమ్మాయిని మిస్ అవుతాం. సో మీరు ఎందుకు యాక్టింగ్ సైడ్ ఎందుకు ఎక్కువగా రావట్లేదు? ఫార్చునేట్లీ నేను ఎస్పెషలీ యాక్టింగ్ నేను ఇప్పుడు నా బ్రెడ్ అండ్ బటర్ కోసం చేయక్కర్లేదు. అంటే నాకు ఇట్స్ ప్యూర్లీ సంథింగ్ దట్ ఐమ్ ప్యాషనెట్ అబౌట్. నాకు నచ్చి నేను చాలా సెలెక్టివ్గా ఇది నాకు కొత్తగా ఉంది, లేకపోతే ఐ హ్యావ్ సంథింగ్ టు యాడ్ టు దిస్ ఫిలిం, లేకపోతే ఆ క్యారెక్టర్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఈ స్టోరీ నేను చెప్పాలి అనుకున్నప్పుడు ఐ వాంట్ టు డూ. కానీ లైవ్లీహుడ్ కోసం నేను యాక్టింగ్ చేసే ప్రస్తుతానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఎందుకంటే అందరికీ అట్లా ఉండదు. You know, sometimes you have to keep the ball rolling. So అందుకని జస్ట్ చాలా సెలెక్టివ్గా ఉన్నాను. కొన్ని నచ్చుతాయి, కొన్ని ఎక్కువ మటుకు
ఎక్కువ నచ్చు అంటే మీకు ఒకవేళ నచ్చి నిజంగా నిహారిక గారు ఒకవేళ మూవీ చెయ్యాలి అండ్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ అది బాగా నచ్చితే అఫ్ కోర్స్ ప్రొడ్యూస్ చేస్తారు, అది మాకు అర్థమైంది. బట్ మీరు చెయ్యాలి అంటే మీకు ఎలాంటివి జోనర్స్ కానీ మెయిన్ నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ 1-2 మూవీస్ రిలీజ్ అవుతాయి, సో దాన్ని బట్టి తెలుస్తుంది ఏ genre. ఓ మై గాడ్. సో మొత్తానికి నిహారిక గారిని మేము మళ్ళీ ఆన్ స్క్రీన్ లో చూడబోతున్నాం అన్నమాట. పండుగకి ఇంట్లో చాలా రకాల వంటలు ఉంటాయి. బూరెలో ఒక హోల్ చేసి నెయ్యి పోసి, ఓ, ఇది కామన్ కలిసి నేను చాలా బేసిక్ అండి, మా అమ్మమ్మ చేసే పులిహార అండి, పులిహోర ఒకటేనా? చింతపండు. పులిహోర ఉంటుంది కానీ ఇందాక ఆఫ్ స్క్రీన్ లో కూడా మనకు అంత ఎక్కువ కూడా ముక్క 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 అని వినిపిస్తుంది అనుకుంటా మీకు. లేదులేండి, పులిహార ఉంటే ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఇట్. అడ్జస్ట్ అయిపోతుంది. పులిహోర పెరుగుతో తిన్నారా? ఎండింగ్ ఇస్ విత్ పెరుగు ఓన్లీ. అబ్బా, మన స్టైలే అని అన్నందుకు ఎంత ఆనందంగా ఉంటుందో మనం. సంగీత గారు స్టిల్ ఇప్పుడు మూవీస్ అన్ని చేసిన హిట్ అయినప్పటికీ కూడా ఒక ఫేమ్ కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటంటే ఎంత సూపర్ హిట్ ఇచ్చినా జెన్జీ కిడ్స్ అంటున్నాము, ఆల్ఫా కిడ్స్ అంటున్నారు. సో వాళ్ళకి మైండ్ లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం ప్రమోట్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ మీరు ఎలా క్యాలిక్యులేటెడ్ గా మూవ్ అవుతున్నారు ముందుకి? అంత క్యాలిక్యులేషన్ నాకు రాదండి, వెరీ బ్యాడ్ మ్యాథ్స్. బట్ వెరీ ఆనెస్ట్లీ మనం బయట పెట్టే కాంటెంట్ వాళ్ళ వరకు రీచ్ అయ్యే వరకు వెళ్తే చాలండి. మనం సెపరేట్గా దాన్ని ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ మళ్ళీ మనం ప్రమోట్ చేసుకోవాలనేది ఏమో ఐ పర్సనలీ డోంట్ ఎంజాయ్ ఇట్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సీన్ గారు ఉన్నారు, మా గెటప్ సీన్ గారు, వాళ్ళ అబ్బాయి 8, 9, 10 ఆ ఏజ్ గ్రూప్ అబ్బాయి అనమాట, ప్రాపర్ జెన్ ఆల్ఫా అనుకుంటప్పుడు. మనోడు మా టీజర్ చూసి మా గ్లిమ్స్ చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు. సీన్ గారు ఫోన్లో కూడా మాడిపించారు. సో వాళ్ళకి రీచ్ అవ్వాలంతే మనం చేసే కాంటెంట్. అది వాళ్ళకి నచ్చితే వాళ్ళని ఎవ్వరు ఆపలేరు. వాళ్ళు 100% థియేటర్ రావాలి. వాళ్ళు థియేటర్కి రావడం అనేది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ ద నెక్స్ట్ జనరేషన్. సో ఇప్పుడు నాలాంటి యంగ్స్టర్స్ ఐ నీడ్ టు మేక్ షూర్ దే ఆర్ ఆల్ దే ఎంజాయ్ మై కాంటెంట్ బికాస్ ఐ వాంట్ దెమ్ టు వాచ్ ఆల్ మై ఫిల్మ్స్ ఇన్ ద ఫ్యూచర్. సో అంతే అండి. అసలు అంటే అనడానికి ఇలా కామెంట్ చేయడానికి జెన్జీ వీళ్ళందరూ ఇలా అంటారు, కానీ ప్రతి ఒక్కరికి సినిమా అంటే ఇష్టం. వాళ్ళకి నచ్చేలా చూపించగలిగితే వాళ్ళందరూ థియేటర్కి వస్తారండి. సో చూసారా, క్యాలిక్యులేషన్ లేదనుకుంటేనే ఎంత ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఉందా మీకు, వాళ్ళకి ఎలా నచ్చాలి ఎలా చేయాలి అని. బట్ దో మనకి కొన్ని యాక్టర్గా ఉన్నప్పుడు లేదా ఆన్ స్క్రీన్లో ఉన్నప్పుడు కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, సో అలా మీకు కూడా ఇన్సెక్యూరిటీస్ ఉండి వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలని అనుకుంటారా? అంటే ఏ ఉన్నాయి అంటారు ఇన్సెక్యూరిటీ? లైక్ రెగ్యులర్ మూవీస్ హిట్ రాకపోవడం, లేకపోతే ప్రాపర్ అనుకున్న ఫేమ్ రాకపోవడం, లేకపోతే అనుకున్నట్టు బడ్జెట్ రాకపోవడం. ప్రస్తుతానికి అయితే ఏం లేవండి, ప్రస్తుతానికి ఇన్సెక్యూరిటీలు. రాముల వరదయ్య అదే మిమ్మల్ని మరి న్యాన్ గారిని అడిగితే మీకు కూడా లైక్ ఎంత లేదన్నా ఒక ఫీమేల్ లీడ్గా వెళ్తున్నప్పుడు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? 2025లో నాకు సింగిల్ రిలీజ్ కూడా లేదు తెలుగులో. సో ఆ టైంకి నేను కొంచెం స్ట్రెస్ అయ్యాను, ఎందుకంటే లైక్ అందరికీ ఒక థాట్ వస్తూనే ఉంటాయి, లైక్ ఈ థాట్స్ వస్తూనే ఉంటాయి అందరికీ. లైక్ నేనేం చేయగలుగుతా, లైక్ బెటర్ ఏం చేద్దాం లైఫ్లో, లైక్ పీపుల్ హూ ఆర్ విత్ మీ ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఎవ్రీ వన్ హ్యాస్ దట్ థింగ్. ఇట్స్ నాట్ లైక్ అ కాంపిటీషన్ ఆర్ ఎనీథింగ్, కానీ నాకు పొటెన్షియల్ ఉంది, నాకు టాలెంట్ ఉంది, కానీ what am I doing wrong that I am not reaching that point yet అనేది. కానీ then I was like the scripts that I'm choosing are different from others. It's not routine stories. కాబట్టి అందుకే హ్యాట్రిక్ కొట్టారు. yes అది సూపర్. నిహారిక గారు లైక్ ఒక ప్రొడ్యూసర్గా అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో చూస్తే కూడా అండ్ విమెన్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ కానీ ఇదంతా కూడా వాళ్ళకి ఎంత అవసరం అంటారు, అండ్ డెఫినెట్గా వాళ్ళు ఏది నేర్చుకోవాలి అని అంటారు? ఇండిపెండెన్స్ ప్రతి మనిషికి అవసరం అండి. ఇట్స్ కాల్డ్ ఇండిపెండెన్స్ బికాస్ యూ నీడ్ టు హ్యావ్ ఇట్, ఇట్స్ నాట్ డిపెండెన్స్. ఎందుకంటే మనం ఏదైనా లైఫ్లో ఎనీ డెసిషన్ తీసుకున్నామంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం చేసేదంతా 100%. వన్, టు బీ వెరీ హ్యాపీ ఇన్ లైఫ్. సెకండ్ థింగ్, మన నోట్లోకి మన ప్లేట్ దగ్గరికి ఫుడ్ రావాలి, కాబట్టి అది ఎవరికి ఫ్రీగా రాదు. యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. సో దానికి మనం ఏ డెసిజన్ తీసుకోవాలన్నా కూడా మనకు వచ్చే థాట్ ఏంటంటే కెన్ వి అఫోర్డ్ ఇట్, మనం చేయగలుగుతామా, లేకపోతే ఇంకెవరినైనా అడగాలేమో. ఎందుకంటే వాళ్ళు ఫినాన్షియల్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారో అని కాదు, మిమ్మల్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకోగలుగుతారు ఫినాన్షియల్గా అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది నాకు చాలా యంగ్ ఏజ్ నుంచి
నాన్న చెప్తూ వచ్చారు నాకు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి. సో అంటే ఎంత చిన్నప్పటి నుంచి అంటే పండలకి వెళ్ళినప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చినా కూడా ఒక కిడ్డీ బ్యాంక్, దానికి ఒక తాళం, ఆ తాళం నా దగ్గరే ఉంటుంది. యా, కానీ అది కంట్రోల్డ్ గా కిడ్డీ బ్యాంక్ ఓపెన్ చేయకపోవడం ఎంత కష్టమో. కష్టం. అందుకని తాళం నా దగ్గర ఉంటుంది ఫస్ట్, తర్వాత మా అమ్మకి ఇచ్చేస్తాను. ప్లీజ్ నేను అడిగినా కూడా నాకు ఇవ్వకమ్మా తాళం. సో సిచ్యువేషన్ అంటే ఈవెన్ వెన్ ఐ వాంట్ టు టేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, లైక్ ఐస్ క్రీమ్ కావాలి నాకు అంటే షోరా నీ డబ్బులే ఇస్తా, నీ డబ్బులతోనే కొనుక్కో అని. సో ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మనీ ఇంపార్టెన్స్ చెప్పడం పిల్లలకి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవును, నిజం. అండ్ ఇన్ని సిచ్యువేషన్స్ మనం నేర్చుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు నెగిటివిటీస్ కానీ ఇవన్నీ కూడా వస్తుంటాయి, ప్రొపగండాస్ చాలా వస్తూ ఉంటాయి. ఏంటంటే వాళ్ళకి ఈజీనే, లేదా గోల్డెన్ స్పూన్ గోల్డెన్ ఫీడ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఈజీ అనే పేరు, అండ్ అది మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, మీరు చేసే ఉంటారు. సో ఇవి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? డబ్బుకి తెలియదండి ఏంట్లో ఉందో. మరి నేను నిర్లక్ష్యంగా ఉంటే చాలా రిచ్ ఇంట్లో పుట్టినా కూడా డబ్బు వెళ్ళిపోద్ది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నా, చాలా చిన్నింట్లో ఉన్నా కూడా మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. సో డబ్బు వస్తుంది వెళ్తుంది, అది వాస్తవం. ఇది ఎప్పుడు ఉండిపోదు. మనం దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం, దాన్ని మనం ఎలా జాగ్రత్త చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో డబ్బున్నోళ్ళు కాబట్టి డబ్బుని నిర్లక్ష్యం చేస్తారు, లేకపోతే యూనో ఎకనామికల్గా తక్కువ ఉన్న వాళ్ళు దాన్ని ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారని లేదు. ఇది చూశాను, అది రివర్స్ కూడా నేను చూశాను. చాలా వాట్ ఇంత బాగా ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్. అంటే ఒక్కసారి మీ కళ్ళు తెరుచుకుంటాయనే నేను అనుకుంటున్నాను మన ఆడియన్స్కి. అండ్ మీరు కూడా సేమ్ అదే, కొన్నిసార్లు ఈ నెపో కిడ్ ఈ పదాలు ఎక్కువగా స్టిల్ వింటూ ఉంటాం. అది జస్ట్ ఏదో నెగిటివ్గా అనాలి, టైం పాస్కి పెడతారని అనిపిస్తుందా మీకు, లేదా నిజంగానే అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అంటారు అని అనుకుంటారా మీరు? బేసిక్లీ పట్టించుకున్నాను అసలు. అంటే మ్యాడ్ ఎప్పుడు నెపో అనలేదండి, మ్యాడ్ స్క్వేర్ ఎప్పుడు నెపో అన్నారు. నాకు అదే అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. హిట్ పడిన తర్వాత నెపో అన్నారు ఇద్దరు ముగ్గురు, అది కొన్ని ఇంటర్వ్యూస్ లో. సార్ నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. సార్ ఎందుకు మా కన్ఫ్యూజన్, మీరు ఏమంటే అది నెపో కిడ్స్ కి ఫ్లాప్ వస్తే వాళ్ళు నెపోటిజం అనరు. నెపో కిడ్స్ కి హిట్ వస్తేనే టాలెంట్ లేదు, నెపో వల్ల వాళ్ళకి హిట్ వచ్చింది. అది అనుకునివ్వండి, ఏం చేస్తాను ఇప్పుడు. నాకు వర్క్ ఇచ్చేది నేను నెపోనా కాదా అని డిసైడ్ చేసే కొందరు కాదు కదండి, ప్రొడ్యూసర్లు, ఇండస్ట్రీ, ఆడియన్స్. సో ఇట్స్ ఓకే. అంటే మనం ఎంత తక్కువ ఆలోచిస్తాం అంత బెటర్ అండి. మనం మనిషికి ఉండే పెద్ద వ్యాధి ఎక్కువ ఆలోచించడం, ఓవర్ థింకింగ్. సో అది ఎంత తక్కువ చేస్తే అంత బెటర్ అండి. అవును. అండ్ నయన్ గారు, నెక్స్ట్ మీకు అసలు యాక్చువల్లీ చాలా చూజీగా ఉన్నారు కదా స్క్రిప్ట్స్ విషయంలో, చాలా డీప్ గా ఏదో థింక్ చేస్తున్నట్టున్నారు. నెక్స్ట్ ఏ స్క్రిప్ట్ ఏం థింక్ చేసుకోవాలి, లేకపోతే ఏ హీరోతో. thinking that even if they belong from a filmy family, I feel like they have their individual things to prove outside. True. It's nowhere related to anyone because it's not their fault or their fortune, I would say, to be born in that family. వాళ్ళ ప్రమేయం లేకుండా. Yeah, it's not their choice kada to be born there. So అలా చెప్పకూడదు అని నా థింకింగ్ ప్రాసెస్. ఎందుకంటే టాలెంట్ లేకుండా ఎవరు సర్వైవ్ చేయరు ఇండస్ట్రీలో. టాలెంట్ ఉంటేనే ఉంటారు, అంతే. అండ్ ఆఫ్ స్క్రీన్లో ఐ మీన్ చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది ఆడియన్స్కి, ఏంటంటే లైక్ నిహారిక గారు అంటే కొనిదేలు ఫ్యామిలీ నుంచి వచ్చారు, అండ్ సంగీత్ శోభన్ వాళ్ళ ఫాదర్ కూడా బిగ్ డైరెక్టర్. సో ఇలా వచ్చారు కాబట్టి ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు ఏంటి అని డౌట్స్ ఉంటాయి. మీరు ఏం చెప్తారు? They are like very good friends of mine. They are very good friends of mine. They are like family. Niharika akka also. Niharika akka is like an elder sister. Niharika akka is entire Telugu industry's akka. Even for Brahmaji akka. Brahmaji గారు కూడా మొన్న మా స్నేక్ డాన్స్ వీడియో బయట పెడితే కింద ఆయన కూడా ఇన్స్టాగ్రామ్ లో అక్క కుమ్మేసింది అని కామెంట్ చేశారు. ట్యాగ్ ఇచ్చేసారు. అంటే ఇప్పుడు అనుష్క శర్మ గారు ఇండియాకి బాబీ అయితే ఈవిడ. కానీ నాకైతే నిజంగానే షీ ఈజ్ లైక్ అ గైడింగ్ మెంటర్, ఐ వుడ్ సే, బికాస్ ఐ బిలీవ్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ జర్నీ విత్ హర్. సో I'm really glad to be a part of Pink Elephant family, and Sangeet is a stress buster for everyone. కానీ మీ ఎక్స్ప్రెషన్ కి మీరు చెప్పిందని చాలా డిఫరెంట్ అనిపించింది తెలుసా. సంగీత్ ఈజ్ స్ట్రెస్ బస్టర్ అన్నట్టు. కాదు, బస్ అంటే అది చెప్పేటప్పుడే ఆమె ఎంత రిలాక్స్ అయిపోయిందంటే స్ట్రెస్ బస్టర్ అయ్యిందని కాదు. I explain. అవుతుంది. Yeah, he is like a stress buster to everyone, I would say, and yeah, very good friend. We have a rapport. At least I have a rapport with him which I have not had with anyone else before I have worked with. So it's like he is my best friend. మీకు ఒక డ్రీమ్ ఉంటుంది కదా, లైక్ తెలుగులో మంచి మూవీస్ చేస్తున్నాం కాబట్టి ఒక మంచి ఫేవరెట్ డైరెక్టర్తో వర్క్ చేయాలి, లేదా ఈ హీరోతో వర్క్ చేయాలనే డ్రీమ్ ఉంటుంది కదా, మీకు ఎవరితో చేయాలని ఉంది?
రాజమౌళి గారు, యాక్టర్ రామ్ చరణ్ గారు. చెప్పండి. చూసారా నిహారిక గారు మీ ముందే అయిపోయింది వాళ్ళ సినిమా 2 వచ్చాయి, ఇంకో 3ది రావాలంటే 3వ దాంట్లో తన హీరోయిన్ చెప్తున్నారు. పట్టుద్ది, టైం పట్టుద్ది. కాదు, It's okay. ఎప్పుడైనా ఆఫ్ స్క్రీన్ లో చెప్పారా ఇలాగా నాకు ఇట్లా ఇష్టం రామ్ చరణ్ గారితో నాకు చాలా సార్లు చెప్పారు, ఆన్ స్క్రీన్ చెప్పారు, ఆఫ్ స్క్రీన్ కూడా చెప్పారు. అందులో ఇద్దరు ఇక్కడే ఉన్నారు, ఇద్దరికి రామ్ చరణ్ సార్ చేయాలనే పిచ్చి చాలా ఉంది. ఇట్స్ అవుట్ దేర్. నీకా? Yeah, I would love to be there. నాకు కూడా యాక్చువల్లీ. కలవలం ఉంది. మీరు కొంచెం ప్రొడ్యూస్ చేసి మన సంగీత్ గారు అండ్ నయన్ గారు కోరిక తీర్చే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదా రామ్ చరణ్ గారితో లేదా సపరేట్ గా ఏదైనా మూవీ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? డెఫినెట్లీ అండి, ఫర్ ఎనీ ప్రొడ్యూసర్, చరణ్ గారితో లేకపోతే ఎనీ యాక్టర్, ఎస్పెషలీ మా ఇంట్లో చిరంజీవి గారు, చరణ్, బన్నీ అన్న వీళ్ళందరితో చేయాలని ఇట్స్ ఎవ్రీ ప్రొడ్యూసర్స్ డ్రీమ్, బికాస్ దే ఆర్ గ్రేట్ యాక్టర్స్ అండ్ గ్రేట్ ఆర్టిస్ట్ టు వర్క్ విత్. వాళ్ళతో చేసే అంత పెద్ద ప్రొడ్యూస్ చేసే అంత రేంజ్కి నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను త్వరలో. ఓ స్వీట్. అండ్ నిహారిక గారికి మేబీ అది అనుకుంటే ఖచ్చితంగా అయిపోతుందేమో అని మేము అనుకుంటున్నాం. మా ఆడియన్స్ అందరం మీకు గట్టి పవర్ ఇస్తాం బ్యాక్ సైడ్, మీ ఫ్యాన్స్ నా మీద పీచే కానే వాళ్ళు. అది ఈ మధ్య మనకి మేము ట్రెండ్ వస్తుంది కదా, నేను ఎందుకు సక్సెస్ అయ్యామంటే బిహైండ్ మనకి దేవుళ్ళు అందరూ వస్తున్నారు అని. మీరు ఇందాక అడిగారు క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఇట్లా పారానార్మల్ గా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఇంకోళ్ళు, నేను దెయ్యాల ప్రెసెన్స్ కన్నా నా లైఫ్ లో దేవుడి ప్రెసెన్స్ చాలా ఎక్కువ సార్లు ఫీల్ అయ్యాను. అంటే ఆ ఫీల్ అయినప్పుడు మీకు ఆ ఆరా కానీ అది వచ్చినప్పుడు తర్వాత సిచ్యువేషన్ కానీ మీ థాట్ ప్రాసెస్ ఎలా చేంజ్ అవుతుంది? ధైర్యం వస్తుందండి, ధైర్యంగా ఉంటుంది. సింగిల్ ఆన్సర్, చాలా ధైర్యంగా ఉంటుంది. అంటే ఆ బిలీఫ్ అనేది దేవుడు ఒక ఐడల్ని నమ్మాలి అని కాదు, మనకన్నా పెద్ద ఫోర్స్ ఒకటి ఉంది అండ్ మనం ఎప్పటికీ ఫెయిల్ అవ్వం. లాస్ట్ నెట్ ఆయన వేస్తాడు అనేది ఒకటి ఉంటే బిలీఫ్, అది మనం చేసే పనిలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అవును. అండ్ ఈ మూవీలో రాకాసాలో మ్యూజిక్ కూడా మనకి అనుదీప్ దేవ్ గారు చాలా యూనిక్గా అందించారనే అనిపించింది. ఎందుకంటే ఈ హారర్ కానీ థ్రిల్లర్ జోనరా నుంచి అండ్ అట్ ద సేమ్ టైం ఫన్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా ఎలా క్యారీ అయ్యాయి అంటారు? ఎందుకంటే బీజిఎం లేకపోతే ఏది వర్క్ అవ్వదు ఇలాంటి మూవీస్కి. అంటే ఇంకా నేను వినలేదండి బీజిఎం, సో నాకు ఐడియా లేదండి. నేను చెప్పనా? చెప్పండి. నేను విన్నాను, మీరు ఆబ్వియస్లీ వింటారు, చెప్పండి. ఇప్పటికి కూడా నేను వినలేదు అంటే జనాలు భయపడతారు. అది నిజం, అది మేము కమిటీ కుర్రాల్లో అనుదీప్ గారితో వర్క్ చేసినప్పుడు ఆయన ఆ విలేజ్ వాతావరణాన్ని పాటల్లోకి తీసుకురావడం, లేకపోతే అది ఆయన ట్యూన్ తోటే ఫస్ట్ మనల్ని సినిమాలోకి తీసుకెళ్లారు యాక్చువల్లీ ఆయన. అది దట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ మాకు ఆయనతోటి వర్క్ చేయడం. అండ్ రాకాస అనుకుంటున్నప్పుడు కూడా మేము మళ్ళీ ఆయనతోటి వెళ్ళామంటే ఆయన కామెడీ అసలు స్పాట్లెస్గా చేస్తారు, ఆయన చాలా చాలా బాగా చేస్తారు. అంటే అదేదో కొన్నిసార్లు ఆయన మ్యూజిక్ వల్ల నవ్వొస్తుంది, యునో ఈవెన్ బిఫోర్ ద యాక్చువల్ జోక్ హ్యాపెన్స్ హీ రియలీ బిల్డ్స్ ఇట్ అప్ అనమాట. చాలా బాగా చేస్తారు. కామెడీ మ్యూజిక్ మనం క్వాలిటీ తక్కువలో చాలా ఎక్కువ చూస్తాం, బట్ దిస్ ఇస్ వెరీ గుడ్ క్వాలిటీ అండ్ చాలా 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 బాగా చేస్తారు ఆయన కామెడీ. అండ్ ఆల్సో గ్రాండియర్ చాలా బాగా చూపిస్తారు అనుదీప్ గారు. సో దీస్ ఆర్ ద 2 reasons వై మేము మళ్ళీ ఆయనతోటి చాలా డిఫరెంట్ జానర్ అయినా కూడా మేము ఎందుకు వర్క్ చేసామంటే ఈ డిడ్ దట్. అండ్ సినిమా చూస్తున్నప్పుడు అంటే వాళ్ళు చూడలేదు, ఇంకా నేను చూసినప్పుడు అంటే ఇంకా no one could have done a better job అనిపించింది. ఆయన he gave us 100%. కథకి ఎంతైతే కావాలో, ఎలా అయితే కావాలో, అది కొత్త కొత్త ఇన్స్ట్రుమెంటేషన్ తోటి, అవన్నీ అసలు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే ఎస్పెషలీ మీరు ఇందాక అన్నట్టు ఇలాంటి మూవీ నేను ఎందుకు చూపిస్తాను? చూసారా, మీకు తెలియకుండానే ఆరా టచ్ అయింది దేవుడి దగ్గర ఉన్నారు. ఇలాంటి మూవీకి మీరు చెప్పినట్టు ఎస్ఎఫ్ఎక్స్ కానీ లేకపోతే ఆడియో కానీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అది ఆయన చాలా బాగా ఇచ్చారు. అండ్ ఆల్సో మా ప్రమోషన్స్లో ఇప్పుడు చాలా వైల్డ్గా అవుతున్న స్నేక్ డాన్స్ అనే సాంగ్ కూడా చాలా చాలా డిఫరెంట్గా అండ్ చాలా మంచిగా ఇచ్చారు. సూపర్ సూపర్. అయితే మొత్తానికి మూవీ ఓవరాల్గా ఓ 360 degrees యాంగిల్లో ఒక ఫన్ బ్లాస్ట్ ప్లస్ థ్రిల్ యాడ్ అవ్వబోతుంది అనమాట ఈ సమ్మర్లో. సమ్మర్ మొత్తం ఇంక ఈ మూవీ గురించి లేదా బీజిఎం గురించే
టాక్ Hopefully. ఉంటుంది అంటారు. సూపర్ అండి. అండ్ మొత్తానికి మనం ఒకసారి ఇంత మాట్లాడాం కాబట్టి ఖచ్చితంగా పానకం తీసుకోవాలి కదా. నిహారిక గారి కోసం ఉన్న పానకం రాసిందా ఒకసారి? ఒక్కసారి మన ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పి ప్రసాదం తీసుకుందాం. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. Wishing everyone a very happy and prosperous Sriram Navami. ప్రేక్షకులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు తీసుకోవచ్చు పానకం. టీం అందరికి, రాకాస టీం అందరికి కూడా విషయం బిగ్ సక్సెస్ అండి. అసలు ఈసారి సమ్మర్ మొత్తం రాకాస గురించే మాట్లాడుకోవాలి. అందరూ కూడా ఒకసారి ఎందుకన్నా మంచిది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం మొత్తం పద్యం అంతా కూడా నేర్చుకొని వెళ్ళండి, భయపడితే థియేటర్లో చదువుకోవడానికి. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన. Thank you so much. Thank you. జై జై శ్రీరామ్. శ్రీరామ్. చూసారు కదా ఎంత చక్కగా, ఎంత ఉల్లాసంగా జరిగిందో మన ఇంటర్వ్యూ. అలాగే ఎన్నో మన పండగకు సంబంధించిన ప్రత్యేకతలు కూడా తెలుసుకున్నాం. ఇక రాకాస మూవీని అయితే మనం April 3న థియేటర్లలో చూసేద్దాం. ఇది ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమం. మరో కొత్త కార్యక్రమంతో మళ్ళీ